అదృశ్యార్థం కొనసాగింపు కథ. రాహుల్ అద్దాన్ని తన తాతగారి పురాతన అలమంలో దాచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా మనసులో ఒక సందిగ్ధం మిగిలిపోయింది. ప్రతి రాత్రి అద్దం నుండి మెల్లగా మాటలు వినిపించేవి. నన్ను మరవకు, నన్ను తిరిగి చూడు. అలా ఒక సాయంకాలం ఆ మర్మమైన ఆకర్షణ తనను మళ్ళీ అద్దం ముందు నిలిపింది. నన్ను మరవకు, నన్ను తెలుసుకో అని ఆ మెల్లగా పలికే మాటలు మళ్ళీ వినిపించాయి. రాహుల్ జారిపోతుందే మనసుతో తాతగారి ప్రాచీన అరమానాన్ని తాకాడు. రాహు అద్భుత అద్దం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలోని పురాతన జ్ఞానవంతుడైన రామచంద్ర దగ్గరికి వెళ్ళి కథను వివరించాడు. రామచంద్ర బహుశా భయంతో చెప్పాడు, ఇది సాధారణ అద్దం కాదు, పురాతన మాయాజాల శక్తితో తయారైనది. ఇది శక్తివంతుల ఆత్మలను బంధించే శక్తి కలిగి ఉంటుంది. ఆ రాత్రి రాహుల్ రామచంద్ర ఇచ్చిన రక్షణ మంత్రంతో ధైర్యంగా అద్దం ముందు నిలబడ్డాడు. నువ్వు నన్ను బంధించలేవు, నన్ను చూపించు అని బలంగా చెప్పాడు. అద్దం మెల్లగా కంపించి గత జ్ఞాపకాలు మరియు బండింటి ఆత్మలు కనబడ్డాయి. రాహుల్ ప్రాచీన కత్తితో అద్దాన్ని కొట్టాడు. అద్దం చిత్రమై ప్రకాశవంతమైన వెలుగు బయటికి వచ్చింది. ఆ బండిత ఆత్మలు ముక్తి పొందుతూ అస్తిత్వం నుంచి బయటపడ్డాయి. ధైర్యంగా నిలబడి రాహుల్ నిశ్చయించాడు, ఈ మాయాజాల శక్తిని ఇకపై ఎవరు ఎదుర్కోరని.